మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారి గురించి మీ మీ మాటల్లో ఆయన ఎలాంటి పాలన అందించారు గడిచిన 10 సంవత్సరాల్లో? ఓకే, ఆల్మోస్ట్ 10 సంవత్సరాలు అయిపోయింది. ఇప్పటివరకు అయితే బాగుంది. ఓకే, కొన్ని నోట్లు బండ్లు అది ఇది అయింది. మణిపూర్ విషయంలో అంత దాదాపు 4,000 మందిని క్రైస్తవుల్ని ఊచకోత కోసారు, చంపేశారు. 4,000 మందిని, 4,000 మంది. అది ఒక క్రైస్తవుడికే తెలుసు. అది ఎప్పుడు బయట రాలే. ఉన్న మీడియాస్ అన్నీ మోడీ మీడియాస్ అండి. ఉన్న ప్రతి ఒక్క మీడియా కూడా ఈ దేశంలో పెద్ద పెద్ద ఛానల్ ఏతో అన్నీ కూడా మోడీ గారి కనుసైగలు లేదు ఉంది అంటే ఉంది. ఆయన కనుసైగలు వినండి సార్, వినండి నన్ను కంప్లీట్ చేయండి. ఆయన మీడియాని అంత కంట్రోల్లో పెట్టుకొని 4,000 మంది క్రైస్తవుల్ని చంపినప్పుడు ఆయన ఎలాంటి పాలన అందించాడని మీరు అనుకుంటున్నారు సార్? మంచి పాలన అందించలేదు. ఆయన క్రైస్తవుల్ని హింసించాడు, క్రైస్తవుల్ని బాధ పెట్టారు ఆయన. క్రైస్తవుల విషయంలో అన్యాయం జరిగింది సార్. ఒకవేళ అట్లా ఉంటే ముస్లింల విషయంలో ఇంకెందుకు సార్? ముస్లిం విషయంలోని మనదే మాట్లాడదాం. ఇప్పుడు అట్లుంటే యుఎన్ ఊరుకోదండి, తెలుసా మీకు? ఎవరండి? యునైటెడ్ నేషన్స్ ఊరుకోదు సార్, ఊరుకోదు సార్. మన దేశం విషయంలో యునైటెడ్ నేషన్స్ ఊరుకోదు. అలా ఏముండదు సార్. అవన్నీ వాళ్ళు తెలియకుండా జరిగినాయి సార్. ఇప్పుడు అన్నీ కూడా మణిపూర్ ఘటన ఇప్పుడు జరుగుతున్న ఘటనలన్నీ కూడా వాళ్ళు తెలియకుండా జరుగుతున్నా అంటారా? ఎవరు తెలియకుండా? బయట దేశస్తులు తెలియకుండా జరుగుతున్నారా? చెప్తున్నా కదండి, ఊరుకోరు సార్. ఇప్పుడు ఇంతవరకు జరిగింది, మరి ఏం చేస్తారు సార్ వాళ్ళు? ఇమ్మీడియట్గా ప్రెసిడెంట్ పాలన వచ్చేస్తుంది, తెలుసా మనకు? అంటే ఇప్పటివరకు జరగలేదంటారా మీ ఉద్దేశ ప్రకారం? మీరు చెప్తున్న స్టేట్మెంట్ చూడాలి మళ్ళీ ఖచ్చితంగా. ఇప్పుడు మీరు చెప్పారు కాబట్టి ఖచ్చితంగా నేను చూస్తాను. ఓకే.